కర్నూలులో సిటీలోకి వెళ్ళి మంచి రోటీ మిషన్ ఒకటి కొందామని బయలుదేరాను. కానీ సిటీలో ఉన్నటువంటి చాలా షాప్స్, మెయిన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో కిచెన్ వేర్స్, అవన్నీ కూడా తిరిగి చూశాను. కానీ మన దేశీ వాళ్ళకి తగ్గ రోటీ మిషన్ దొరకలేదు. కానీ ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ రోటీ మిషన్తో పాటు ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి. అవి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి, అలాగే మన ఇంటికి కూడా పనికొచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మనం చూద్దాం అవి ఇప్పుడు. అశోక్ నగర్ నుండి ఎస్బీఐ కాలనీ వైపు వెళ్ళే రూట్లో ఈ షాప్ ఉంది. నమస్తే అండి. నమస్తే అండి. సో మనది వచ్చేసి శ్రీ సాయిరత్నం ఏజెన్సీస్ కర్నూలు అండి. సో ముఖ్యంగా మన దగ్గర వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన మిషనరీస్ దొరుకుతాయి. లేదా స్మాల్ స్కేల్ కానీ, మిడ్ వర్షన్ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా మనము ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీస్ అనేది సప్లై చేస్తాము. మన దగ్గర అన్ని హోల్సేల్లో స్పేర్స్, సర్వీస్, మిషనరీస్ మొత్తం మన దగ్గరే దొరుకుతుందండి. సో మనకు వచ్చేసి మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర రకరకాల పిండి మిషన్లు, మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఇప్పుడు బేసిక్ నుంచి హయ్యర్ దాకా, లేదా సింగిల్ ఫేస్ కానీ 3 ఫేస్ కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా ఇప్పిస్తాం అనమాట. సో ఇదేంటంటే ముఖ్యంగా పిండి మిషన్లు అనమాట. సో దీంట్లో రాగులు, సద్దెలు, శనగలు, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, అన్ని రకాల పిండి, రవ్వ, నూక, దాన, బ్యాళ్ళు కూడా కొట్టుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ లెన్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి రాయి ఎంత దగ్గరికి టైట్ చేస్తే అంత పిండి, ఎంత లూజ్ చేస్తే అంత రవ్వ, నూక అనేది మన అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా దీని మిషన్, ఖచ్చితంగా ఈ మిషన్ ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఇదివరకు మనకు పాతకాలంలో కొండరాలు వచ్చేటివి, రాయికి ముక్క కొట్టి మొలిపించేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇది డైమండ్ కటింగ్ స్టోన్ అనమాట. దీనికి రాయికి ముక్క కొట్టాల్సిన అవసరం లేదు, సిమెంట్ బెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీని స్టోన్ లైఫ్ వచ్చేసి 1,00,000 కేజీల పిండి తూకం పట్టాలి. అంటే అరౌండ్ ఆఫ్ మీకు ఈజీగా చిన్న చిత్కా వాళ్ళు 50 × 365 డేస్ అంటే కూడా 365 రోజులు, సంవత్సరం. ఒక రోజుకి 50 కేజీలు ఆడిచి 365 రోజులు ఆడిస్తే కూడా వాళ్ళకి ఎంత తీరినా 18,000 కొడతారు. సో అట్లా మనకి 1,00,000 కేజీ పిండి అయిపోతారు. అప్పటిదాకా జీరో మెయింటెనెన్స్. అండ్ దెన్ మోస్ట్లీ దీనికి సిమెంట్ బెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్ వీల్స్ మోటార్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఇలా బాడీ పైనే మోటార్ అనేది ఫిట్ చేసి ఇచ్చేస్తాం, ఎక్కడికి గివబుల్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా గ్రైండర్స్లో రకరకాలండి, బేసిక్ నుంచి టాప్ ఎండ్ దాకా దొరుకుతుంది. ఆల్ మోడల్స్ గ్రైండర్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం మనకి అన్ని మోడల్ గ్రైండర్స్ దొరుకుతాయి. కంప్లీట్ మనకి బేసిక్ 2 లీటర్స్ నుంచి అప్ టు 20 లీటర్స్ దాకా దొరుకుతుందండి. సో గ్రైండర్లో మళ్ళీ 2 వర్షన్స్ ఉన్నాయి. టిల్టింగ్ మోడల్, తోడుకోవాల్సిన అవసరం లేదు, అలాగ రాళ్ళు పెట్టి తీసేసి తోడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మనకి జస్ట్ ఇలా లాక్ ఓపెన్ చేసేసి టిల్ట్ చేసేసి మొత్తం టిల్ట్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే దీనివల్ల కూడా జీరో మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడు అంత స్టోన్ లేపి ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీ వర్షన్ అనమాట. కానీ అక్కడ స్టోనే, ఇక్కడ స్టోనే, ప్రాసెసింగ్ అంతా సేమే ఉంటుంది. సో మనం దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ వెట్ బ్యాటర్స్, దోసపిండి, ఇడ్లీ పిండి, పూర్ణము, చట్నీలు అన్నీ రుబ్బుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డౌ మిక్సింగ్ మిషన్స్ అనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ పిండి కలిపేటివి అనమాట ఇదంతా. మనకి ఇందులో మనకి బేసిక్ 5, 10, 15, 20 మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు పిండి కలుపుకోవచ్చు అనమాట. ఇవి చికెన్ ఫెదర్ రిమూవర్స్ అండి. మనకి ఎక్కువ చికెన్ షాప్ వాళ్ళు యూస్ చేస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే దీంట్లో ఒరిజినల్ కోయంబత్తూరు సరుకు తెప్పిస్తామండి. ఇక్కడ ఏంటంటే లోకల్ గీకల్ అంటూ ఏమి ఉండదు, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మన దగ్గరకు వచ్చేస్తుంది. ప్యూర్ హై క్వాలిటీ 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తెప్పిస్తామండి. సో మనకి రబ్బర్స్ దొరుకుతాయి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్పేర్ కూడా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గోబీ బాల్ అండి. గోబీ బాల్స్ వేసే మిషన్ అనమాట. మనం గోబీ పిండి చాలామంది క్యాబేజీ దొరుకున్న తర్వాత వాళ్ళు చేతితో వేస్తుంటుంటారు. ఎప్పుడు ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కూడా వాళ్ళ పని అయిపోదు. సో వాళ్ళ పని అంతా జస్ట్ 1 అవర్లో అయిపోగొట్టేసేస్తుంది. జస్ట్ ఇందులో పిండి వేసేసేసి వాళ్ళు ప్రెస్ చేస్తూ చిన్నగా కట్ చేస్తూ ఉండాలి. సో రౌండ్గా ఈ హోల్స్ నుంచి మనకి బాల్స్ అనేటివి అందులో పడిపోతాయి అన్నమాట. ఈ హోల్స్లో నుంచి మనకి కింద ఒక బాల పెట్టేసుకొని ఫైర్ పెట్టేసుకుంటారు. సో ఎంచక్క ఆయిల్లో పడిపోతాయి, డిప్పింగ్ అయిపోతుంది. వాళ్ళ సొంత షాప్కి వాడుకోవడమే కాక మిగిలిన షాప్స్ వాళ్ళకి కూడా వాళ్ళు హోల్సేల్ ఇవ్వచ్చు అలా అనమాట. ఇది కూడా మొత్తం 304 గ్రేడ్తో వస్తుంది స్టీల్తో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దంపుడు మిషన్ అని అంటాం. ఇది వరకు ఓల్డ్ స్టైల్లో కారం పొడికి వాడేవాళ్ళు, ఇప్పుడు చాలామంది నువ్వులకు వాడుతున్నారు. సో ఇది దంచే మిషన్ అన్నమాట. దీంట్లో 2 హ్యామర్స్, 4 హ్యామర్స్, 6 హ్యామర్స్ అని కూడా వస్తుంది. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ పైన ఏది కావాలంటే అది ఇప్పిస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా దంచుతుందా ఇది?
ఇది కారం ఇది వరకు ఎండుమిర్చి ఓల్డ్ స్టైల్. ఇది యాక్చువల్లీ ఇది కారం ఓల్డ్ స్టైల్లో యాక్చువల్గా ఎండుమిర్చిని కూడా దంచేవాళ్ళు. అవును, ముఖ్యంగా కారం పొడి మిషన్ లో ఇలాంటి మోడలే ఉండేది. ఇది ఓల్డ్ స్టైల్లో ఉండేది. ఇప్పుడు ఎవరు వాడట్లా కారంకి దీని, ఎందుకంటే ఓన్లీ నువ్వులకే వాడుతున్నారు. ఓకే ఓకే. అంటే నువ్వులు అన్నప్పుడు అంటే దీంట్లో దేనికోసం అనేది నువ్వుల ముద్దలు కట్టడానికి అలాగా. ఇది యాక్చువల్లీ ఏంటంటే కారం ఇది వరకు ఫస్ట్ దీంట్లోనే వాడేవాళ్ళు. దీని తర్వాత స్టోన్ మోడల్ వచ్చింది. స్టోన్ తర్వాత హెచ్ఎం బ్లోయర్ మోడల్ అని వచ్చింది. హెచ్ఎం బ్లోయర్ తర్వాత ఇప్పుడు అంతా మామూలుగా డబల్ చాంబర్ వాడుతున్నారు. సో కారంలో ఇన్ని వర్షన్స్ చేంజ్ అయినాయి. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చాలా మంది కొంతమంది ఇది కూడా వాడుతున్నారు. బట్ కొంతమంది బేసిక్లీ ఇప్పుడు అంతా నువ్వులకే వాడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పిండి ఇది పల్వరైజర్ అనమాట. ఈ పల్వరైజర్స్ కూడా వస్తాయి మనకి. నేను దీని గురించి స్పెషల్గా చెప్తాను మళ్ళీ. యాక్చువల్లీ ఎందుకంటే ఫ్లోర్ మిల్ వేరే, పల్వరైజర్ వేరే. ఇందులో కూడా రాగులు, సజ్జలు, శనగలు, గోధుమలు, జొన్నలు వస్తాయి. అక్కడ నేను చెప్పిన రాయి మిషన్లో మొదట్లో చెప్పిన దాంట్లో కూడా రాగులు, సజ్జలు, శనగలు, గోధుమలు. కానీ పల్వరైజర్లో జొన్న పిండి సరిగ్గా రాదు. ఓకే. ఎందుకంటే రాయిలోనే ఆ మ్యాజిక్ జరుగుతుంది. జొన్న పిండి అనేది అంత మెత్తగా ఉండకూడదు, అంత రవ్వ రవ్వ ఉండకూడదు. ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఇప్పుడు జొన్న పిండిని మనం మెత్తగా పట్టించామంటే రొట్టె కొట్టడానికి రాదు. రొట్టె కొట్టేటప్పుడు పిండి చేతికి అతుక్కుంటుంది, తీసుకొని పెంక మీద వేసేదాకా ఇరిగిపోతుంది. అలా వస్తే ఏమంటారు, సరిగ్గా బాగాలేదు, మిషన్ బాగాలేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే జాలీస్ వస్తాయి అనమాట. 5 types ఆఫ్ జాలీస్ వస్తాయి ఇలాగా. ఓకే. సో ఈ జాలీస్లో ఏంటంటే మనం ఏ జాలీ సెట్ చేస్తామో ఆ పౌడర్ వస్తుంది. అదే స్టోన్లో అనుకో మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేస్తే అంత ఉంటుంది. అందుకే చాలా మంది పిండి గిరిని వాళ్ళు ఎప్పుడైనా గమనించండి, పిండి గిరిని వాళ్ళు ఎవరు పల్వరైజర్లో పిండి ఆడించరు, రాయిలోనే ఆడిస్తారు. అందుకే రాయి మిషన్ చాలా టేస్ట్. అండ్ దెన్ రాయిలో ఏంటంటే మాలిక్యూల్స్ చనిపోవు అనమాట. హీట్ ఎక్కువ అయ్యి మాలిక్యూల్స్ చనిపోవడం అలాంటిది ఏం జరగదు. పల్వరైజర్లో జరుగుతుంది. ఇంకా మిగిలితే అంతా ఓకే, ఒక జొన్నలు తప్ప. అందుకే ఇది ఎక్కువ దాన కొట్టడానికి యూస్ చేస్తారు. పల్వరైజర్ పశుదానకి ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ దెన్ మురుకుల పిండికి వాళ్ళకి కూడా ఎక్కువ యూస్ చేస్తారు. ఇది కారం పొడి. కారం పొడి మా దగ్గర ఉంది. చాలా ప్రత్యేకమైన మిషన్ అండి ఇది. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే డబల్ చాంబర్ వస్తుంది అనమాట దీంట్లో. డబల్ చాంబర్ ఏంటంటే మీకు ఇదివరకు తేజ మిర్చి ఐడియా ఉందా? తేజ మిర్చి అనే పేరు వినింటారు. తేజ మిరపకాయ 10 kgల నార్మల్ మిర్చిలో ఒక 2 kgs ఎంతో కలుపుతారు కారం కొరికి. తేజ మిర్చి యొక్క ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఎండిపెట్టినా ఎండిపోదు. ఆ చర్మం మందం ఉంటుంది, విత్తనాలు ఎక్కువ ఉంటాయి, కారం ఉంటుంది దాంట్లో. సో ఇందులో ఏంటంటే టన్నులు తేజ మిర్చి కొట్టొచ్చు. అంటే ముద్ద కట్టుకపోవడం, జామ్ కావడం అలాంటివి జరగదు. ప్లస్ చాలామంది కొంతమంది ఉప్పు వేసుకుంటారు. మిర్చిలో ఉప్పు వేసుకుంటారు. ఉప్పు అనేది ఏంటి, హీటింగ్లో తేమ, వాటర్ కంటెంట్ అయిపోతుంది. సో దీంట్లో మనము తేజ మిర్చి ఉప్పు వేసుకొని కొట్టుకున్నా కూడా ఏం కాదు. ఎందుకు కాదు, ఏమంత స్పెషల్ ఈ మిషన్లో అంటే డబల్ చాంబర్. విత్తనాలను ఇందులో తీసుకొని ఈ విత్తనాలను నలిపిన విత్తనాలను ఇందులో పంపిస్తే అప్పుడు పౌడర్ చేసి కిందికి వదులుతుంది. సో మనకు అలా జాలి ఉంటుంది అనమాట లోపల. మళ్ళీ ఆ విత్తనాలను జరిపి యువతలకి పంపించేసి ఆ నూకను కాస్త పౌడర్ చేసి కిందికి వదులుతుంది. ఈ దంచే మిషన్ ఉంది చూసారా, ఓల్డ్ మిషన్లో ఫస్ట్ దీంట్లో జల్లి కొట్టి సెకండ్ టైం కూడా కొట్టేవాళ్ళు మిర్చి. ఆ 2 time వరకు ఇది 1 timeలోనే చేసేస్తుంది. అది దీని ప్రత్యేకత అండి. అదే ముఖ్యంగా ఏంటంటే ఇది ఫైన్ జాలి అనమాట. చాలా జీరో జాలి అని అంటారు. మామూలుగా మీరు బయట ఎక్కడైనా చూపించినా కూడా ఈ జాలీలో ఖచ్చితంగా మిర్చి రాదండి, మనం బెట్టు కూడా కట్టవచ్చు వాళ్ళతోని. కానీ మన దీంట్లో పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ కూడా ఎలా ఉంటుందంటే కారం పొడి ఇందులో వేసుకొని ఊపితే కింద ఎక్కడ కారం పొడి కనబడకూడదు, అంత ఫైన్ పౌడర్ వస్తుంది. అది ఈ మిషన్ యొక్క ప్రత్యేకత. సో ఇది న్యూటన్ మిషన్ అని అంటారు. చాలా బాగుంటుంది. అయితే దీనికి కూడా జీరో మెయింటెనెన్స్. దీనికి కూడా సిమెంట్ బెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇలా బేస్మెంట్ బెడ్ అనేది ఒకటి వస్తుంది. బేస్మెంట్ బెడ్ అనేది దీని ఎదురకే మనకి మోటార్ కూర్చుంటుంది అనమాట. ఇక్కడ మనకి మోటార్ కూర్చుంటుంది. సో ఇక్కడికి అడ్జస్ట్మెంట్ జస్ట్ 4 sides బోల్ట్స్ పెట్టుకేసుకుంటే అయిపోయాయి. మళ్ళీ దీనికి అడిషనల్గా మనం సిమెంట్ బెడ్ వేయించుకోవాలి, అలాంటి ఖర్చులు ఏమి ఉండవండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్పెసిఫిక్గా శ్రీజ హెల్త్ కేర్ ఆయిల్ మిషన్ అనమాట. శ్రీజ హెల్త్ కేర్ బ్రాండ్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆయిల్ మిషన్ తయారు చేసిన కంపెనీ. సో దీంట్లో ఒకటే మిషన్లో ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ తీసుకోవచ్చు అనమాట. రాగులు, సద్యలు, మన పల్లీలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, సోయాబీన్ విత్తనాలు, ఆముదలు, కుసుమలు, వేప విత్తనాలు ఒకటే మిషన్లో ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్. అండ్ దెన్ దీంట్లో పర్సెంటేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 45% వస్తుంది. ఇప్పుడు నేను మీకు బేసిక్ మిషన్ చూపిస్తున్నాను. దీంట్లో హై ఎండ్, టాప్ ఎండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ వచ్చేసి మనకి 800 watts. దీని కెపాసిటీ వచ్చేసి 5 to 7 kg per hour. బట్ ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి మిషన్ కెన్ యూస్ నాన్ స్టాప్లీ అరౌండ్ ఆఫ్ 10 hours. ఓకే. సో ఈ మిషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇది బేసిక్ కాకుండా అప్ టు మనకి per hour 20 to 25 kgs కూడా ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోస్టింగ్ మిషన్.
రోస్టింగ్ మిషన్ అంటే ఏంటంటే మనం ధనియాలు కానీ పల్లీలు కానీ ఏదైనా సరే రోస్ట్ చేసుకుంటారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు యూస్ చేస్తారు ఇది. అంటే బల్క్లో రోస్ట్ చేసుకోవడానికి. రోస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇది తిప్పేసేసి ఐతల సైడ్ వేసేస్తే రోస్ట్ అయిపోయినట్టు వల్ల వాళ్ళు ఇంకా ఫ్రై చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కేచు మిషన్. ఇక్కడ అది కూడా చూపిస్తాను. ఇది కేచు మిషన్ అనమాట. కేచు మిషన్ ఏంటంటే ప్రత్యేకంగా జొన్న రొట్టె తయారు చేసే మిషన్లు ఉన్నాయి కదా, ఆ మిషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఏంటంటే కింద ఫైర్ ఉంటుంది, పైన మిక్సర్ ఉంటుంది. సో గ్యాస్ కనెక్షన్ చేసుకోవాలన్నమాట. 2-in-1 గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ అనమాట. ఇది గ్యాస్ కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసేసి ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసి అప్పుడు ఏదైతే మనం జొన్న పిండి వేస్తామో ఆ జొన్న పిండిని కలిపేసి ఇస్తుంది. సో అక్కడ మీకు డౌ మిక్సర్ చెప్పాను నేను. డౌ మిక్సర్లో ఓన్లీ పిండి మట్టుకే కల్పిస్తుంది. అక్కడ ఫైర్ గియర్ ఏం ఉండదు. ఇక్కడ విత్ ఫైర్ అండ్ హాట్ వాటర్ కూడా ఇదే రెడీ చేస్తుంది. ఆ హాట్ వాటర్లో మనం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. ఎందుకంటే జొన్న పిండి ఖచ్చితంగా వేడి నీళ్ళనే కలపాలి అని అంటారు కదా. సో దానికోసం ఇది ప్రత్యేకంగా జొన్న పిండి జొన్న రొట్టె చేసుకున్న వాళ్ళకి బల్కులు అమ్మే వాళ్ళకి ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర జొన్న రొట్టె మిషన్ ఉంటే కలిపే మిషన్ లేకపోతే ఈ మిషన్ తీసుకోవచ్చు అనమాట ఈజీగా. మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసేసి తీసుకొని వచ్చి మిక్సింగ్ మిషన్లో కలుపుకొని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే వేడి నీళ్ళు రెడీ అయిపోతే ఇందులో పిండి కలిపేసి ఇచ్చేస్తాయి. 2-in-1 అనమాట. ఇది పిండి జొన్న పిండిని కలిపి ఇచ్చేస్తుంది. వేడి నీళ్ళలో కలిపేసి ఇచ్చేస్తుంది. మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ సపరేట్ మళ్ళీ పిండి తీసుకొని మిషన్లో యూస్ చేసుకోవాల్సింది. అది ఏంటంటే డౌ మిక్సర్ ఓన్లీ పిండిని కలుపుతుంది. ఇట్లా స్మాల్ సైజ్ ఉందా ఇట్లా కలిపే వాటిలో? ఇది బేసిక్ 10 kgs అండి. 10 kgs. దీంట్లో 5 kgs కూడా వస్తుంది. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలా అడిగితే అలా, కస్టమర్ ఎలా అడిగితే అలా ఇవ్వగలుగుతాం మనం. వాళ్ళకి చిన్నది కావాలంటే చిన్నది, మీడియం కావాలంటే మీడియం, టాప్ ఎండ్ కావాలంటే టాప్ ఎండ్, వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ పైన చూసినట్టు వచ్చేసి మీకు ఆల్ టైప్ ఆఫ్ పల్వరైజర్స్ అనమాట. మన దగ్గర ప్రతి ఒక్క మోడల్ డబల్ ఛాంబర్, డబల్ బిటర్, డబల్ మిషన్, సింగిల్ ఛాంబర్, సింగిల్ బిటర్, ఆల్ టైప్ ఆఫ్ పల్వరైజర్ ఇవన్నీ దాన కొట్టడానికి పనికి వస్తాయి. ఓకే. అన్ని రకాల దానాలు కొట్టేసుకోవచ్చు దీంట్లో. మనకి లోపల డబల్ బిటర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇది డబల్ మిషన్. ఇదంతా కారం పొడి మిషన్ అండి. ఇందాక మనం చూపించాం కదా మీకు, ఇదే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుందండి. ఇవి ఎప్పుడు స్టాక్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి SS ఆయిల్ క్యాన్స్ అనమాట. ఇప్పుడు ఆయిల్ మిషన్ చెప్పాను కదా మీకు. ఆయిల్ మిషన్ కి సంబంధించినాక ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ కావాలి కదా. సో ఆ ఫిల్టర్ కమ్ స్టోరేజ్. ఫిల్టర్ కమ్ స్టోరేజ్. దీని లోపల మనకి ఫిల్టర్ కి సపరేట్ గా ఇలా బౌల్ వస్తుంది అనమాట. లోపల మనకి ఇలా ఫిల్టర్ ఉంటుంది అనమాట. లోపల జాలీ విత్ నైలాన్ క్లాత్స్ తోని ఇలా జాలీ ఉంటుంది. ఓకే. సో ఆయిల్ అనేది మనం ఈ క్లాత్స్ పైన వేసేస్తాం అనమాట. డైరెక్ట్గా ఇలా పెట్టేసేసి మనకి నీట్గా ఫిల్టర్. రెగ్యులర్ చేసే గానాల దగ్గర ఇట్లాంటి ఫిల్టరింగ్ మెకానిజం ఉండదు కదా? ఉండదండి. వాళ్ళు ఏమవుతుందంటే ఊకే స్టోరేజ్ చేసుకుంటారు. ఆయిల్ అనేది మనకు వస్తుంది కదా, స్టోరేజ్ చేసుకుంటారు. స్టోరేజ్ చేసుకున్నాక మడ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మడ్ అంతా కిందికి వెళ్ళిపోయినాక గోల్డెన్ ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ ఆయిల్ ని మట్టికే తోడుకొని వాళ్ళు అమ్మేస్తారు. కానీ ఇలా ఫిల్టరింగ్ ఉంటుంది దీంట్లో. మడ్ అనేది అసలు ఉండదు అనమాట. మడ్ ఈజ్ నథింగ్ బట్ కేక్. సో పిల్లలు ఇప్పుడు ఉదాహరణకి పల్లి మడ్ ఈజ్ నథింగ్ బట్ పీనట్ బటర్. సో మనకి డిమార్ట్లోకి వెళ్తే పీనట్ బటర్ అంటే విలువ 100 రూపాయలు వచ్చేస్తుంది. మడ్ అంటే ఇక్కడ ఎవరు 10 రూపాయలు కూడా కొన్నారు. సో ఆ పీనట్ బటర్ ఈజ్ నథింగ్ బట్ పల్లి మడ్ అంతే. సో నెక్స్ట్ మనం ఐతల్కి వెళ్దాం. ఇక్కడ ఎంత మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట. అన్ని పల్వరైజర్స్ అవే స్టాక్ ఉంటాయి. కస్టమర్కి ఎప్పుడు వచ్చినా మనకి ఇక్కడ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని మిషన్లు చెప్పాను కదా, అంటే ఒక ఇంట్లో చేసుకునేటువంటి ఐటమ్స్ నుంచి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మిడ్ స్కేల్ ఇండస్ట్రీ, ఎవరైనా లార్జ్ స్కేల్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్లాన్ చేసి ఇవ్వచ్చు మనం. ఇది వచ్చేసి బేబీ ప్రిన్స్ మిషన్ అని అంటారండి. సో ఇందులో ఏంటంటే ఇడ్లీ దోశ బ్యాటర్ పట్టే మిషన్ అనమాట. యాక్చువల్లీ ఇడ్లీ దోశలు ఏంటంటే కొంతమంది బ్లేడ్ లో కొడతారు, కొంతమంది రుబ్బు రోలు గ్రైండర్ లో కొంటారు, రుబ్బు రోలు గ్రైండర్ లో కూడా కొంటారు. ఎందుకంటే రాయి టేస్ట్ వేరే, బ్లేడ్ టేస్ట్ వేరే, వరం టేస్ట్ వేరే. ఒక్కొక్క దాంట్లో చాలా మంది రాయిలో లైక్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా రాయి ఉంటుంది. ఇడ్లీ దోశ చట్నీ పూర్ణం అలాంటివి చేసుకోవచ్చు. బట్ వడకి మటుకు సపరేట్ గా వస్తుంది. ఎందుకంటే వడ అనేది వాటర్ లేకుండా యూస్ చేస్తాం కాబట్టి గట్టిగా చిక్కగా వస్తుంది. కాబట్టి వడకి సపరేట్ మిషన్, ఇడ్లీ దోశకి సపరేట్ మిషన్ అనమాట. బట్ దీని కెపాసిటీ వచ్చేసి పర్ హవర్ 120 లీటర్స్. ఒక గంటలో 120 లీటర్లు మనకి హ్యాపీగా స్టోన్ క్రషింగ్ తో వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి స్టోన్ అనేది ఇలా ఇన్స్టాల్ చేసి ఉంటుంది.
యాక్చువల్లీ రేర్, చాలా మందికి తెలియదు ఇలా స్టోన్ లో ఇంత హై అవుట్పుట్ తోని మిషన్ ఉందనని చాలా మందికి తెలియదు. సో మన దగ్గర ఉందన్నమాట. దీన్నే ఇన్స్టాంట్ గ్రైండర్ అని కూడా అంటారు. ఇన్స్టాంట్ గ్రైండర్ అంటే ఆన్ స్పాట్. ఇప్పుడు రుబ్బురోల్లో ఒక కేజీ అనవాలంటే దగ్గర 45 minutes పడుతుంది. దీంట్లో పర్ అవరే 120 liters అంటే అరౌండ్ 80 kgs. 80 kgs లో 1 hour లో ఈజీగా అయిపోతుంది. ఎక్కువనే వస్తుంది, బట్ మేము ఏంటంటే రెజల్యూషన్ చెప్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి బేకరీలో క్రీమ్స్ కలపడానికి, ప్లాంటరీ అని అంటాం దీన్ని. సో బేకరీలో క్రీమ్స్ కలపడానికి, మనకి మైదా కలపడానికి, అలాంటి వాటికి యూస్ చేస్తారు అనమాట. మంచి బ్లెండర్, విస్కర్ మొత్తం దీంట్లోనే ఉంటుంది ఆ మోడల్ అంట. ఇది స్పైరల్ మిక్సర్ అనమాట. ఇది ఓన్లీ ఫర్ మైదా, అంటే బన్స్ బ్రెడ్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఓన్లీ మైదా కలపడానికి. అండ్ దెన్ నెక్స్ట్ మా దగ్గర ఒక ప్రీమియం మిషన్ అనమాట. ఇది వచ్చేసి అది కూడా అక్కడ వస్తుంది లాస్ట్ వస్తుంది. సో ఇది ఏంటంటే మన దగ్గర ప్రీమియం మిషన్ అనమాట. మన దగ్గర దారా ఫ్లోర్ మిల్ అని అంటాం దీన్ని. ఇందులో కూడా రాగులు, సజ్జలు, శనగలు, గోధుమలు, జొన్నలు. దీని ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ ఆటోమేటిక్. కంప్లీట్ ఆటోమేటిక్. సో కంప్లీట్ ఆటోమేటిక్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి విత్తనాలు వేసుకుంటామండి. ఇక్కడ నుంచి విత్తనాలు వేసుకుంటాము. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు విత్తనాలు వేసారు, మిషన్ ఆన్ చేశారు, స్టార్ట్ అయిపోయింది, వర్క్ జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉండి సడన్ గా వచ్చి డోర్ ఓపెన్ చేశారు అనుకో, టేకింగ్ ఆఫ్ సీడ్స్, క్రషింగ్ ఆఫ్ చాంబర్ ఎక్కడిదక్కడ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ స్పీకర్ ఉంటుంది, ఒక మ్యూజిక్ వస్తుంది, అంటే నన్ను ఎవరో టచ్ చేశారు అన్నట్టుగా ఒక సైరన్ ఇస్తుంది అనమాట. సో మళ్ళీ మనం వచ్చి డోర్ క్లోజ్ చేసే వరకు మిషన్ ఆన్ కాదు. అయిపోయే మూమెంట్ లో ఇప్పుడు దీని దగ్గర ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. విత్తనాలు వేసేసి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడికైనా పక్కకి వెళ్ళిపోయి. అయిపోయాక ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్ విని మీరు వస్తే పర్వాలేదు, రాకపోతే పిండిని పట్టేసి బకెట్ లో పెట్టేసి అదే ఆటోమేటిక్ గా పవర్ కూడా ఆఫ్ చేసేస్తుంది. నాయిస్ లెస్, డస్ట్ లెస్, మూవబుల్, ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిల్లింగ్ మిషన్ అనమాట. సో ఫిల్లింగ్ మిషన్ ఏంటంటే మనము ఇందాక మనం ఆయిల్ మిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయిల్ వచ్చిన తర్వాత మనము ఫిల్టర్ గురించి మాట్లాడుకున్నాము. ఎస్ఎస్కే ఆ ఫిల్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ని బాటిల్స్ లో ఫిల్ చేసి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మిడ్ బిజినెస్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఆయిల్ అని చెప్తారు కదా. సో అది ఆటోమేటిక్ గా ఫిల్ చేసే మిషన్ అనమాట. ఇది జస్ట్ మనం ఆ ఆయిల్ ఏదైతే క్యాన్ స్టోరేజ్ చేస్తున్నామో ఆ ఆయిల్ క్యాన్ లో వేసేసేసి మనం ఇక్కడ సెట్టింగ్ అనమాట 1 liter బాటిల్ కి, 1/2 liter బాటిల్ కి సెట్టింగ్ చేసేసుకొని జస్ట్ మనం పెట్టేసేస్తే సెన్సార్ మోడ్ జస్ట్ ఆటోమేటిక్ గా బాటిల్ నింపేసేస్తుంది. మళ్ళీ ఆ బాటిల్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక బాటిల్ తీసుకొని వెంటనే నింపేసుకోవడం అనమాట. దీన్నే ఫిల్లింగ్ మిషన్ అని అంటారు అనమాట. ఇది ఆటోమేటిక్, కంప్లీట్ ఆటోమేటిక్ ఉంటుంది. మనం ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు, మోడ్ ఆటోమేటిక్ లో కావాలన్నా లేకుంటే రెగ్యులర్ మోడ్ లో కావాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫిల్లింగ్ మిషన్ అని అంటారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అంటే తొందర బాటిల్స్ నింపేసేసి ప్యాక్ చేయడం, ఇంకా కింద ఉలిగి వేసుకోవడము, కింద పడేసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. నీట్ గా ఉంటుంది. బాటిల్ పెట్టేసి ఆటోమేటిక్ గా సెన్సార్ యాక్టివేట్ అవుతుంది, ఆయిల్ అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది. అలాగా ఇన్స్టెంట్ గ్రైండర్, ఇది కూడా దోశ పిండి, ఇడ్లీ పిండి మిషన్. ఇప్పుడు అవతల మీకు నేను గ్రైండర్ చూపించాను, రుబ్బురోలు. ఇక్కడ బేబీ ప్రిన్స్ అనేది ఒకటి స్టోన్ మోడల్ లో చూపించాను. ఇది వరం మోడల్ అనమాట. ఇది కూడా ఇన్స్టెంట్ గ్రైండర్. ఇది ట్యాప్ కనెక్షన్ వస్తుంది, సన్నగా దార పెట్టేసుకొని మనం బియ్యం వేసేసేస్తే ఆటోమేటిక్ గా పిండి అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్రేవీ మిషన్స్ అని అంటారు. గ్రేవీ మిషన్స్ లో ఏమేమి వస్తుంది? పూర్ణము, అల్లం వెల్లుల్లి పేస్టు, రోడ్ పచ్చళ్ళు, చట్నీలు, అత్రాసల పిండి, కొబ్బరి పౌడర్, ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి. సో దీంట్లో డిఫరెంట్ మోడల్, 2 HP మోడల్, 3 HP మోడల్, హెవీ టీత్ అన్నమాట. అండ్ దెన్ రకరకాలు, దీంట్లోనే రకాలు చాలా ఉన్నాయి. దీని అప్ టు 5 HP దాకా ఉంటుంది, మనకి చాలా ఉంటుంది. మళ్ళీ ఈ 5 HP లోనే కాక గ్రేవీ మిషన్ లో కూడా డబల్ చాంబర్ వస్తుంది. చాలా మందికి తెలీదు, రేర్ నాకు తెలిసి చూడడం కూడా. సింగిల్ చాంబరే కాకుండా ఇలాగ సింగిల్ బిట్టరే కాకుండా డబల్ బిట్టర్ అనేది కూడా ఉంటుంది. లోపల కూడా ఇంకొక బిట్టర్ ఉంటుంది సేమ్ ఇదే వైపు లో. సో దాని లోపలనే డబల్ బిట్టర్ ఉంటుంది, లోపల 2 చాంబర్స్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే క్రషింగ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. అండ్ దెన్ సుజాత మిక్సీ మార్కెట్ లో చాలా ఫేమస్. ఇప్పుడు షుగర్ కేన్ మిషన్స్, ఇదంతా షుగర్ కేన్ ఏంటంటే మనకి సింగిల్ టైం క్రషర్. చెరుకు ఒకసారి పెడితే రెండోసారి పెట్టాల్సిన అవసరంలా. పర్ హవర్ వచ్చేసి 200 to 250 గ్లాసెస్ దీని కెపాసిటీ. మనం బయట చక్రాల మిషన్ చూస్తుంటాం కదా, వాళ్ళు మట్టేసి పెడుతుంటుంటారు కదా, ఇందులో అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి పెట్టేయాలి అంతే, మళ్ళీ నెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ దాని నోట్లో పెట్టేసేస్తే ఆటోమేటిక్ గా క్రష్ చేసేసేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అవుట్పుట్ ఎలా వస్తుందంటే అండి, అప్పుడు ఏదైతే మనం పల్ప్ అంటాము కదా, ఆ చెత్త ఏదైతే బయటకు వస్తుందో క్రష్ అయిన తర్వాత పక్కన పెట్టి అంటిచ్చేస్తే అంటకపోతుంది స్పాట్ లో.
జీరో మాయిశ్చర్, ఓకే సింగిల్ టైం ప్రెషర్ లో. సో ఇది కూడా చాలా యూనిక్ మిషన్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది చిన్నది ఉంది, పెద్దది ఒకటి మీడియం ఉంది. నేను మీకు ఫస్ట్ లోనే ఏమని చెప్పాను, బేసిక్ వాళ్ళకు ఉంటుంది, మిడ్ వర్షన్ వాళ్ళకు ఉంటుంది, హై వర్షన్ వాళ్ళకు ఉంటుంది మనకి. సో ఇది బేసిక్ వాళ్ళకి, మిడ్ వర్షన్ వాళ్ళకి, హై ఎండ్ వాళ్ళకి, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళ. వర్కింగ్ కెపాసిటీ మాత్రం అన్నిటికి ఒకటే, వర్కింగ్ కెపాసిటీ, బట్ అవుట్పుట్ డిఫరెంట్. ఇప్పుడు అది వచ్చేసి 150 గ్లాసెస్, ఇది 200 గ్లాసెస్ పర్ అవర్, 300 గ్లాసెస్ పర్ అవర్. ప్రైస్ కూడా అలాగే డిఫరెన్స్ గా ఉంటుంది, మిషన్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటుంది, వర్కింగ్ కెపాసిటీ కూడా అలాగే డిఫరెంట్ ఉంటుంది, బట్ వర్కింగ్ స్టైల్ మటుకు ఒకటే. సో ఇది ఏంటంటే నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్ చూసాం కదా, షుగర్ కేన్ క్లీనింగ్ మిషన్. చెరుకు అక్కడ మనకి ఎక్కడైనా బట్టీల దగ్గర చూస్తే ఒక కర్రను నిలబెట్టేసేసి ఇట్లా క్లీన్ చేస్తుంటారు, చేతిలో గ్లౌజ్ వేసుకొని. ఇందులో అవసరం జస్ట్ చెరుకు ఇందులో పెట్టేస్తే అదే ఆటోమేటిక్ గా క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. ఇలా బ్లాక్ కలర్ ఉన్న చెరుకు ఇలా నీట్ గా అయ్యి బయటకు వచ్చేస్తుంది. షుగర్ కేన్ క్లీనింగ్ మిషన్ అనమాట. చెరుకు గడ యొక్క అవుట్ లేయర్ కూడా ఇది క్లీన్ చేసి నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. అది ఎక్కువ కాస్ట్ అనమాట. అట్లా క్లీన్ చేసే చెరుకు ఎక్కువ కాస్ట్ అనమాట. మనం ఎక్కువ విజయవాడలో చూస్తా ఉంటాము ఎక్కువ, కానీ మన కర్నూలుకి వచ్చేసరికి డైరెక్ట్ గా చెరుకే పెట్టారు, డైరెక్ట్ గా చెరుకే ఇచ్చేస్తారు. అలా కాకుండా ఇది కొద్దిగా యూనిక్ గా ఇవ్వడానికి కెమికల్ లేయర్ అనేది వెళ్ళిపోతా ఉంటది, ఈజీగా వెళ్ళిపోతుంది, మొత్తం చాలా నీట్ గా వచ్చేస్తుంది. చెరుకు గడ పైన ఉన్నటువంటి ఎలాంటి దుమ్ముదులు కానీ ఏదైనా కానీ కెమికల్స్ అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది, దాని మీద ఉన్నది అంతా వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ పాప్కార్న్ మిషన్స్. పాప్కార్న్ లో డిఫరెంట్ మోడల్, చిన్నది, బేసిక్, అండ్ దెన్ ఇది కార్ట్ మోడల్ అంటాం. సో ఎక్కడైనా రోడ్ పైన కానీ నిలబడి ఇదే కార్ట్, ఇదే వెహికల్ అనమాట. సో స్టోరేజ్ కూడా ఇందులో ఉంటుంది, క్యాష్ డ్రా ఇందులో ఉంటుంది, స్టోరేజ్ ఇందులో ఉంటుంది, మేకింగ్ మెటీరియల్ కూడా మొత్తం ఇందులోనే. అండ్ దెన్ దీంట్లోనే లైటింగ్, హీటర్, వార్మింగ్ అంతా యూనిక్ గా డిజైన్ చేశారు అనమాట. చాలా యూనిక్ గా. ఇంకా ఇది ఒక్కటి తీసుకుపోయి హ్యాపీగా వర్క్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ స్టార్ట్ చేసేసుకోవడమే. ఎలక్ట్రిక్ మోడ్. అండ్ దెన్ ఈ ఎలక్ట్రిక్ కూడా ఆటో బ్యాటరీ పైన కూడా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ టాప్ అండ్ బిగ్ స్కేల్ అనుకోవచ్చు, టాప్ అండ్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇదేంటంటే పిజ్జా ఓవెన్, బ్రెడ్స్, బన్స్, పిజ్జాస్, పఫ్స్ అన్ని చేసుకోవచ్చు. మేకింగ్ అండ్ బేకింగ్ మొత్తం డిజిటల్ లో వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. అన్ని పిజ్జాస్ లా ఉన్నట్టుంది సిస్టమ్ అంతా. మొత్తం ఇందులో బేకింగ్ వచ్చేస్తుంది అండి, మేకింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే బేకింగ్ ఈజ్ నథింగ్ బట్ పావ్ బాయిల్ చేసుకున్న వాళ్ళకి, రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్ గా మేకౌట్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఆన్ వీల్స్ ఉంటుంది, ఆన్ వీల్స్ ఉంటుంది, ఎక్కడికైనా క్యారీ చేసేసుకోవచ్చు. ఇదంతా ఇంకా జొన్న రొట్టె మిషన్లు, రాగి రొట్టె, జొన్న రొట్టె, సద్ద రొట్టె, కడక్ రోటీ అని అనేది ఇప్పుడు కర్ణాటకలో చాలా ఫేమస్. కడక్ రోటీ కూడా ఇందులో వచ్చేస్తుంది. దీంట్లో మనకి ఒట్టి రోటీ అంటారు కదా, చాలా ఫేమస్ ఈ మిషన్ లో వచ్చేస్తుంది. అంటే ఒక 10 కలిపి ఒక ప్యాకెట్ అది ప్యాకింగ్ చేసేసి అమ్ముతారు. ఆ బిజినెస్ అంతా ఈ రోటీ జరుగుతుంది. దీన్ని రోటీ మేకర్ అని. ఆ రోటీ చూసినప్పుడల్లా ఇది ఎలా చేస్తారు కొద్దిగా చేత కొడతారని ఆ చేతితో అంత సన్నగా కొట్టారు కదా, అందుకే ఈ మిషన్ లో వెళ్తుంది. అది ఎందుకు అంత సన్నగా వస్తుందంటే అండి, మనకి ఇక్కడ డై గమనించారా మీరు, డై అడ్జస్ట్మెంట్ అనమాట. మనం ఎంత టైట్ గా అంత దగ్గరికి వెళ్ళేసేసి అంత సన్నగా వచ్చేస్తుంది రోటీ. మనం ఎంత మందం కావాలంటే అంత మందం పెట్టేసుకుంటే అంత మందం వచ్చేస్తుంది. దీంట్లో మందం నుంచి సలబాగా పేపర్ సైజ్ కూడా వచ్చేస్తుంది. కంప్లీట్ ఆటోమేటిక్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు బేసిక్ పర్ అవర్ 200, పర్ అవర్ 300, పర్ అవర్ 600, పర్ అవర్ 800 రోటీస్ ఇచ్చే మిషన్ ఉంది. సో ఇదంతా రోటీ కొట్టే మిషన్ అనమాట. నేను అయితే మీకు కేచు మిషన్ అని చూపించాను కదా, ఆ కేచు మిషన్ కి రొట్టె పిండి కలిపిన తర్వాత ఆ కలిపిన పిండిని తీసుకొచ్చి లేసేయడమే, డైరెక్ట్ గా రోటీస్ కొట్టేసి ఇచ్చేస్తారు ఇంకా. సో తీసేసుకోవడం. దీంట్లో మనకి అరౌండ్ ఆఫ్ 8 ఇంచెస్, 10 ఇంచెస్, 12 ఇంచెస్ వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ అంటే ఆ డై సెట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. దీంట్లోనే మళ్ళీ అప్పడాలు చేసుకోవడానికి కూడా మనం డై సెట్ చేస్తాం. అప్పడాలు చేసుకోవడానికి, ప్రత్యేకంగా పానీపూరి చేసుకోవడానికి కూడా మనం ఇలా డై అనేది ఇలా సెట్ చేసి ఇస్తాం అనమాట. అప్పడాలు కూడా వస్తాయి, పానీపూరి కూడా వస్తుంది. ఇలాగ పానీపూరి డై అని అన్నట్టు. కొంతమంది బిస్కెట్స్ చేసుకుంటారు, సో అలాంటి వాళ్ళకి కూడా ఇలా డై సెట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక యూనిక్ అనమాట. ఇది కూడా ఆయిల్ కడాయి. నీళ్లు పోసి ఏదైనా ఉడికించుకోండి, పాకం పోసి ఏదైనా స్వీట్ చేసుకోండి, నీళ్లు పోసి ఏదైనా ఉడికించుకోండి, గ్యాస్ లేకుండా కరెంటుతోని. సో హ్యాపీగా మనకి ఇంకా గ్యాస్ తో ఎప్పుడు పని లేదు. అండ్ దెన్ ఇది కూడా ఏంటంటే కంప్లీట్ ఆటోమేటిక్ అనమాట. దీనికి ఏంటంటే మనకి థర్మోస్టాటర్స్ వస్తాయి అనమాట. ఆటో ఇండికేషన్, ఓవర్ హీట్ అయినప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది, అది చల్లగా అవుతున్నప్పుడు ఆటోమేటిక్ అదే ఎత్తుకుంటుంది. సపోజ్ బజ్జీలు వేస్తాం అనుకోండి, హ్యాపీగా బజ్జీలు వేసిన తర్వాత మనం గంట కూడా పెట్టాల్సిన అవసరం, జస్ట్ దీన్ని ఇలా లిఫ్ట్ చేసేసి మొత్తం ఐతలకి వేసేయడం.
సో ఇది ఆయిల్ తోని డిప్పింగ్ చేసుకునేటివి, వాటర్ లో డిప్పింగ్ చేసుకునేటివి, స్వీట్ పాకంలో డిప్పింగ్ చేసుకునేటివి. బట్ ఇదే ఎలక్ట్రిక్ లో ఫ్రై చేయడానికి కూడా ఉంది. మనకి ఇక బాలతోని గీలతో పనిలా, ఇదే బాల, ఇదే మేకింగ్, ఇదే గ్యాస్, అన్ని ఇదే. ఇంకా ఇది కూడా ఎలక్ట్రిక్. అండ్ నెక్స్ట్ అంతా మనకి పుల్కాలు చపాతీలు కాల్చడానికి. ఇప్పుడు రోటీలు చూసాము, ఆ రోటీలో చపాతీలు వస్తాయి, రొట్టెలు వస్తాయి, పుల్కాలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. ఇంకా అవి కాల్చడానికి స్టవ్ కావాలి కదా. ఇప్పుడు ఇదేంటి డీజిల్ మిషన్ లా ఉంది? లేదండి, ఇది డీజిల్ మిషన్. ఇది పఫర్ అంటామండి. దీని ఏంటంటే పఫర్ అంటాం. ఫ్లేమ్స్ వస్తాయి దీని మీద, లైట్ గా చపాతీని అలా కాల్చేసేసి దీని మీద వేసారు అనుకోండి, ఇలా పొంగుతుంది, మనకు పూరి పొంగినట్టుగా. దాన్నే పుల్కాన్ అని అంటాం. ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చపాతీ, ఆయిల్ లేకుండా కాల్స్తే పుల్కా, తీసుకోపోయి ఆయిల్ లో పడేస్తే పూరి, అన్నిటికీ గోధుమ పిండి. ఓకే ఓకే, సింపుల్ గా. సో మనం ఇందులో జనరల్ గా స్టవ్ మీద డైరెక్ట్ గ్యాస్ మీద కాల్ చేస్తాం. వాళ్ళు గ్యాస్ మీద కాస్తారు. కమర్షియల్ వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఆన్ స్ట్రీట్. ఇప్పుడు రోడ్ పైన జస్ట్ ఆ రోటీ మిషన్ ఈ పట్టి ఒక కర్రీ పాయింట్ తీసుకున్నారు అనుకో, జొన్న రొట్టెలు, పప్పు, కర్రీ ఈజీగా అమ్మేయచ్చు అక్కడ నిలబడి. హ్యాపీగా ఈజీగా వాళ్ళు ఎంత లేదన్నా ఒక 100 ప్లేట్స్ కూడా ఈజీగా ఇచ్చేయచ్చు. గ్రేట్. సో హ్యాపీగా మన దాంట్లో ఎందుకంటే అప్ టు 800 దాకా అవుట్పుట్ ఉంది పర్ హవర్. ఓకే, ఇప్పుడు 800 రొట్టెలు కొట్టాలంటే ఎంతమంది కూలీలను పెట్టాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు అయిపోతాయి, దీంట్లో ఒక గంటలో అయిపోతుంది. ఇదేంటి? హల్వా మిషన్ అండి. హల్వా డిఫరెంట్ హల్వా. గుజరాతీ స్టైల్, నార్త్ ఇండియన్ స్టైల్, మన సౌత్ ఇండియన్ స్టైల్. ఎటువంటి హల్వానైనా ఇందులో చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ హల్వా కానీ ఇంకేదైనా కానీ చేసుకోవచ్చు. 1000 మంది దాకా కెపాసిటీ ఉన్నట్టుంది. అసలు పెద్ద పెద్ద బేకరీస్ వాళ్ళు యూజ్ చేస్తారు, పెద్ద పెద్ద స్వీట్ హౌస్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా హోమ్ స్వీట్స్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తున్నారు. లేబర్ ఛార్జ్ అనేది తగ్గించుకోవాలండి. లేబర్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. లేబర్ దొరకనప్పుడు వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఇలాంటి మిషన్స్ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా లేబర్ ని బంద్ చేసేసి ఓనర్స్ దగ్గర నుండి చేసుకోవచ్చు. సో హ్యాపీగా వాళ్ళకి ఆ లేబర్ కాస్ట్ మిగిలిపోతుంది, ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు మార్కెట్ లో స్టాండప్ ఉంటారు. అండ్ ఇది పాలకోవా మిషన్. పాలకోవా తయారు చేస్తుంది. ఇది చాలా మందికి తెలుసు. అండ్ ఇందులో పాలు పోసేసి ఆటోమేటిక్ గా అదే హీట్ చేసేసుకుని పాలకోవా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి. ఇది ఐరన్ ఇది ఏంటి అసలు? ఇది టెఫ్లాన్ అండి. టెఫ్లాన్ వస్తుంది, టెఫ్లాన్ కోటింగ్ వస్తుంది. మనకి హీట్ కి కూడా ఏం కాదనమాట, మాడిపోదు, టెఫ్లాన్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రైస్ మిల్, మినీ రైస్ మిల్. వడ్లేస్తే బియ్యం చేస్తుంది, అదే బియ్యాన్ని పిండి కూడా చేస్తుంది. రైస్ మిల్ కమ్ పల్వరైజర్. లేదు నాకు ఆ పల్వరైజర్ వద్దు దీంట్లో అంటే ఓన్లీ రైస్ మిల్, వడ్లేస్తే బియ్యం ఇచ్చేస్తుంది. బట్ ఇది చూడడానికి ఇట్లా పర్ హవర్ 160 kgs దీని కెపాసిటీ. 160 kgల వడ్లను నలిపేసేసి బియ్యంగా మార్చేసి ఇచ్చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా యూనిక్ మిషన్ అండి. కర్పూరం తయారు చేసే మిషన్. కర్పూరం బిల్లలు తయారు చేస్తుంది. మనం క్రిమోని పౌడర్ వేసేసేసి ఆటోమేటిక్ గా బిల్లల్ని ప్రెస్ చేసేసేసి మనకి ఇచ్చేస్తుంది. పర్ హవర్ వచ్చేసి దీని కెపాసిటీ అరౌండ్ 1 lakh పైన. 1 lakh పైన బిల్లలు ఇచ్చేస్తుంది. మనం 5 ప్యాకింగ్ చేసేసి కవర్ వేసేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్ అన్నమాట. ఐస్ క్రీమ్ లో మనకి చిన్నది ఉంది, పెద్దది ఉంది. దీంట్లో మనకి కోన్ ఐస్ క్రీమ్ వస్తుంది, సాఫ్టీ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ కటింగ్ మిషన్. సో మనం ఇందులో పిండి వేసేసేసి ఆటోమేటిక్ గా సెన్సార్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒక కట్ అయిపోయి అదే రోల్ చేసేసేసి బయటికి ఇచ్చేస్తుంది. ఇది కూడా స్వీట్ హౌస్ వాళ్ళు చాలా వాడతారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కర్రీ పాయింట్స్, 4 pots, 6 pots, 3 pots, 8 pots, ఎలా కావాలంటే అలాగా వాళ్ళకి. మామ్ స్టీమ్ మిషన్, మామ్ స్టీమర్. అండ్ స్వీట్ కార్న్ మిషన్. స్వీట్ కార్న్ మిషన్, తవా ఎలక్ట్రిక్ లో. ఇక్కడ ఉండేటివన్నీ ఎలక్ట్రికే అండి. కర్రీ పాయింట్స్ కూడా ఎలక్ట్రికే. సో మనకి ఏంటంటే కర్రీ ఎప్పుడు వేడిగా ఉంచడానికి. అండ్ దెన్ చిన్న స్టవ్లు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఆయిల్ కడాయి చూపించాను కదా పెద్దది, ఇంత పెద్దది ఎవరికి అవసరం ఉంది? ఎక్కువ బల్క్ లో చేసుకునే వాళ్ళకి. మరి చిన్నగా చేసుకునే వాళ్ళకి కావాలి కదా, మరి చిన్నగా చేసుకునే వాళ్ళకి కూడా ఇలా చిన్నగా డిజైన్ చేసి ఉంటుంది. సో డిఫరెంట్ స్టవ్స్ కూడా మన దగ్గర. అండ్ దెన్ మీ బ్యాక్ సైడ్ ఒక స్టవ్ ఉంది చూసారా, ఇది ఒక్క స్టవ్ ఉంటే మొత్తం టిఫిన్ సెక్షన్ ఫినిష్ చేయొచ్చు. టిఫిన్ సెంటర్ పెట్టేయచ్చు. ఒక పక్క దోశ, ఒక పక్క ఇడ్లీ, ఒక పక్క పూరి స్టవ్. ఇంకా ఇది ఉంది అనుకోండి, మొత్తం టిఫిన్ సెక్షన్ రెడీ. ఇంకా దీంట్లోనే చిన్న స్టవ్లు, పెద్ద స్టవ్లు. ఇప్పుడు జొన్న రొట్టెలు వచ్చాయి, జొన్న రొట్టెలు కాల్చడానికి సపరేట్ గా జొన్న రొట్టె స్టవ్లు. అండ్ దెన్ దీంట్లో 3 బర్నల్ స్టవ్స్ కూడా ఉంటాయి, 2 బర్నల్స్ కూడా ఉంటాయి. దోశ బట్టీలు,
ఆల్ టైప్ ఆఫ్ స్టవ్స్ దొరుకుతాయి మన దగ్గర. మామూలు ఇట్లా దోశ పెన్న వీటితో పోల్చుకుంటే జొన్న రొట్టెకి స్పెషల్ ఏంటి అంటే వాటికి అక్కడ దోశ పెన్నాలు ఏంటంటే అండి వాళ్ళు ఎప్పుడు పడితే అక్కడ ప్లేట్ ని వాష్ చేస్తూ ఉంటారు. సో వాష్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ లేయర్స్ వెళ్ళిపోయేసి వాళ్ళకి దోశ అనేది రెడ్ కలర్ క్రిస్పీలో రావడానికి ఎక్కువ వాష్ చేస్తారు. కానీ రొట్టెకి మాకు అంత క్రిస్పీ అవసరం లేదు, మనమే ఆటోమేటిక్ గా నీళ్ళు చల్లేసేసి కాల్చుకుంటాం. సో ఈ పెన్నం వేరే, ఆ పెన్నం వేరే. ఇంకా మందం ఎక్కువ ఉంటుంది కదా. దీంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టు మందం వేయచ్చు. కొంతమంది 10 mm ప్లేట్ వాడతారు, కొంతమంది 12 mm, కొంతమంది 16 mm ప్లేట్ కూడా వాడతారు. బట్ వాళ్ళ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది. వాళ్ళ స్టైల్ కి తగ్గట్టు మనం ఇచ్చేయాలి, హ్యాపీగా ఆ స్టైల్ తగ్గట్టు ఇచ్చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పూన్ స్టెరిలైజర్స్. స్పూన్ స్టెరిలైజర్స్ ఏంటంటే అండి, మనం ఇప్పుడు టిఫిన్ సెక్షన్స్ దగ్గర హోటల్స్ లో స్పూన్స్ పెడతారు కదా, సో ఆ స్టెరిలైజర్ అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇది కప్ స్టెరిలైజర్, టీ కప్స్ వేసుకోవడానికి. సో వాళ్ళు వాష్ చేసిన తర్వాత హాట్ వాటర్ లో ఒక గిన్నెలో పెట్టి అలా హాట్ వాటర్ వేసేసేసి అందులో వేస్తారు. అది కొన్ని సేపటికి వార్మింగ్ అయిపోయి చల్లగా అయిపోయి మళ్ళీ గలీజ్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే కంటిన్యూ హీట్ ఉంటుంది అనమాట. సో అలాగా నీట్ గా ఎటువంటి జెమ్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఫామ్ కాకుండా ఉండడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయండి. చాక్లెట్ ఫౌంటైన్స్ లో టాప్ ఎండ్ ఉంటుంది, బేసిక్ కూడా ఉంటుంది. మనం ఐతలకి వెళ్ళి చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఇక్కడ నుంచి కాఫీ సెక్షన్స్. కాఫీ సెక్షన్స్ మనకి ప్రేమ చాటి, కుంభకోణం డిగ్రీ, టీ టైమ్, టీ ఫ్రాంచైజెస్, మామా చాయ్, చాయ్ మినార్, వీళ్ళన్ని ఫ్రాంచైజెస్కి మనమే ఇచ్చామండి. అవుట్లెట్ చాలా మందికి ఇచ్చాము. సో దీంట్లో ఏంటంటే మిల్క్ బాయిలర్స్ విత్ ఎలక్ట్రిక్, కాఫీ ఫిల్టర్స్, టీ ఫిల్టర్స్, ఎక్స్ప్రెసో మిషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి హాట్ డిషెస్ కూడా ఉంటాయండి. హాట్ పాట్స్ అండ్ హాట్ డిషెస్ కూడా ఉంటాయి మన దగ్గర. సో అండ్ దెన్ ఇదొకటి యూనిక్ మిషన్ ఏంటంటే ఇది కూడా చాలా యూనిక్ అనమాట. సో దీంట్లో మనం పొంగనాలు కాల్చుకోవచ్చు, ఫిష్ బాల్స్ చేసుకోవచ్చు, చికెన్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. అదొక ట్రెండీ బిజినెస్ అనమాట. బట్ ఎలక్ట్రిక్, వితౌట్ గ్యాస్, ఎలక్ట్రిక్ లో బార్బిక్యూ. ఇదే బార్బిక్యూ కోల్లో కూడా దొరుకుతుంది, బట్ ఇది ఎలక్ట్రిక్ లో. ప్లస్ ప్యాన్ మోడల్ బార్బిక్యూ మన దగ్గర అన్ని వర్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. బేసిక్, సెమీ బేసిక్, ఫుల్లీ టాప్ అండ్ మొత్తం బార్బిక్యూఏ. చాక్లెట్ ఫౌంటైన్ లో బేసిక్ అండ్ హై వర్షన్. అండ్ దెన్ రా జ్యూస్ మిషన్. రా జ్యూస్ మిషన్స్ లో ఇక్కడ అన్ని జ్యూస్ మిషన్సే. ఇది హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ అనమాట. హాఫ్ కోసేసేసి పెట్టేసేసి ప్రెస్ చేస్తే అలా ఎనీ సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, నిమ్మకాయ అలాంటివి. సో అండ్ దెన్ ఇది వచ్చేసి రా జ్యూస్ మిషన్ అనమాట. క్యారెట్ పెడితే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ పెడితే బీట్రూట్ జ్యూస్, దోసకాయ పెడితే దోసకాయ జ్యూస్. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ లో గ్రౌండ్స్ దగ్గర ఈ బిజినెస్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్దీ ఆర్గానిక్ జ్యూస్ అనమాట. ఇంకా వీట్ గ్రాస్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ వితౌట్ వాటర్ రెసిడెన్సీ యాడ్ చేయకుండా క్యారెట్ పెడితే క్యారెట్ జ్యూస్ రావాలి, పల్ప్ సపరేట్ వెళ్ళిపోతుంది, జ్యూస్ వచ్చేస్తుంది. సో ఇది చాలా యూనిక్. ఇది ఎలక్ట్రిక్, అన్ని ఎలక్ట్రిక్ మన దగ్గర. మ్యాక్స్ ఎలక్ట్రిక్. సో మ్యాక్స్ ఎలక్ట్రిక్ అనమాట. ఇది డ్రై ఫ్రూట్ కటర్, ఈ లస్సీ మిషన్ అనమాట. ఇంకా ఇది అయితే ఏకంగా మనం డ్రమ్లు వేసేయచ్చు ఎంచక్క. ఇంకా మనిషి ఉండాల్సిన అవసరం లేదు. ఒక డ్రమ్ నిండా పెట్టేసేసి అందులో వేసేసి కవ్వం చిలికేసి ఇచ్చేస్తూనే ఉంటుంటది. ఇప్పుడు మనకి ముఖ్యంగా మన కర్నూలు ఏంటంటే బాబర్ లస్సీ చాలా ఫేమస్. వాళ్ళు బకెట్ డ్రమ్ములు చేస్తుంటుంటారు. వాళ్ళకి కూడా మనం ఇది ఇచ్చాము. సో హ్యాపీగా అందులో వేసేసారు అనుకో, మొత్తం ఎంచక్క రుబ్బేస్తూనే ఉంటుంటది. సో వెన్న తీసే మిషన్లు. ఇది సూప్ వార్మర్. అండ్ దెన్ మనం నెక్స్ట్ చెప్పినట్టుగా మనం అన్ని రెస్టారెంట్స్కి ఇస్తాం, మల్టీ క్యూషన్ రెస్టారెంట్స్కి, రెగ్యులర్ రెస్టారెంట్స్కి కదా. సో వాళ్ళకి అక్కడ రెస్టారెంట్స్లో దోమలు అలాంటివి ఏవి లేకుండా ఇది మస్కిటో క్యాచర్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రెడ్ టోస్టర్, ఎగ్ కుల్ఫీ గ్యాస్ లో దొరుకుతుంది, ఎలక్ట్రిక్ లో కూడా దొరుకుతుంది. ఐస్ క్యూబ్స్ తయారు చేస్తుంది. ఇది ఐస్ క్యూబ్ తయారు చేసే మిషన్. ఐస్ క్రషింగ్ మిషన్. ఇది మినీ పాప్కార్న్, ఇంట్లో ఉండి చేసుకోవడానికి మినీ పాప్కార్న్. అండ్ దెన్ ఇవి పిజ్జా ఓవెన్స్ లో వాళ్ళకి ఏ రకం కావాలంటే ఆ రకంగా మనం ఇవ్వచ్చు. కొంతమందికి స్టోన్ మోడల్ ఇష్టం, కొంతమందికి ఇలా ప్యాన్ మోడల్ ఇష్టం, కొంతమందికి ఇలాగే గ్రిల్ మోడల్ ఇష్టం. సో వాళ్ళకి ఎలా కావాలంటే అలా. మన దగ్గర హైలైట్ ఏంటంటే 2 pizzas నుంచి అప్ టు 18 pizzas దాకా చేసుకునే కెపాసిటీ గల మిషన్స్ మన దగ్గర ఉన్నాయి. అన్ని సింగిల్ ఫేసే. అండ్ దెన్ ఇక్కడ ఇది ఒకటి గార్లిక్ పీలర్, వెల్లిపాయలు వేసి పొట్టు తీసేసి గార్లిక్. అండ్ దెన్ కోకోనట్ స్క్రాపర్, హల్వా చేసుకునే మిషన్లు. ఇప్పుడు క్యారెట్ తురుము కానీ అలాంటి హల్వా చేసుకోవడానికి ఇది అనమాట. ఇది వెజిటేబుల్ చాపర్. ఫ్రెంచ్ ఫ్రైస్
వెజిటేబుల్ చాపర్లో ఇదేనా? వెజిటేబుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఓన్లీ చాపింగ్, అంటే ఎలా పడితే అలా తరిగేసేస్తుంది, మనం ఎలా వచ్చినా తీసేసుకోవాలి. ఓకే, చాపర్ అన్నమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రై కటర్, ఓకే, ఆనియన్ స్లైసర్, చిల్లీ కటర్. ఇప్పుడు చాపర్ వేరే, చిల్లీ కటర్ వేరే. ఇది ఏ ఐటమ్ అయినా సన్నగా తరిగేసి ఇస్తుంది మనకి ఇలాగా. ఓకే, సో ఆనియన్ వేసినా, అల్లం వేసినా, టమాటో వేసినా, ఏది వేసినా ఇలా సన్నగా తరిగేసి ఇచ్చేస్తుంది. అండ్ వెజిటేబుల్ కట్టర్ అంటాం కదా మనకు జనరల్ గా మనం. అవును, అది ఈ కేటగిరీలో అక్కడ వస్తుంది, ఈ కేటగిరీలోనే వస్తుంది. ఓకే, అందులో డిఫరెంట్ అనమాట. చాపర్ వేరే, కటర్ వేరే, వెజిటేబుల్ కటింగ్ మిషన్ వేరే. సో ఇక్కడ ఇది వెజిటేబుల్ కటింగ్ మిషన్ అనమాట. సో వెజిటేబుల్ కటింగ్ మిషన్ ఏంటంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. స్లైస్ కావాలంటే మనం ఇక్కడ ఏం లేదండి. ఇది వచ్చేసి మనకి 1 HP, ఇది 2 HP. అదే సేమ్ మిషనే, బట్ ఎందుకంటే ఇది చిన్నగా చేసుకునే వాళ్ళకి, అది ఎక్కువ కెపాసిటీలో చేసుకునే వాళ్ళకి. ఇది కీమా మిషన్. నాన్ వెజ్ చేస్తే కీమా పేస్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినట్టుగా వెజిటబుల్ కటింగ్ మిషన్ ఇదే. దీని కెపాసిటీ వచ్చేసి పర్ అవర్ 70 kgs. మీకు స్లైస్ కావాలన్నా వస్తుంది, క్యూబ్ కావాలన్నా వస్తుంది, తురుము కావాలన్నా వస్తుంది, సన్న క్యూబ్, లావ్ క్యూబ్, మీడియం క్యూబ్, ఏ క్యూబ్ కావాలంటే ఆ క్యూబ్ జస్ట్ బ్లేడ్ పెట్టుకోవాలి, ప్రెస్ చేసేసేయాలి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్. ఆ బ్లేడ్స్ చేంజ్ చేసే కొద్దీ డిఫరెంట్. నేను ఇప్పుడు మీకు చెప్పింది అదే. స్లైస్ వస్తుంది, తురుము వస్తుంది, క్యూబ్స్ వస్తుంది, సన్న క్యూబ్స్ వస్తుంది, లావ్ క్యూబ్స్ వస్తుంది. అంటే ఈ డిఫరెంట్ షేప్స్ కి డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటాయి. సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ బ్లేడ్ పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేసుకుంటూ ఉండడం. ఏ ఐటమ్ పెట్టినా, ఏ బ్లేడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాకరకాయ ఉంటుంది, కాకరకాయ పెట్టినప్పుడు అటువైపు ఇటువైపు కొనలో అవును కొన్ని తోకలు పిలకలు లాంటివి వస్తాయి. అవి కూడా మనకి అవి ఏ విధంగా అవి కట్ చేసి సపరేట్ కట్ చేసేసి వేసుకోవాల్సిందే, లేకపోతే అవి కూడా స్లైస్ వచ్చేస్తాయండి. సో మనకి ఇలా స్లైస్ బ్లేడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఓకే. స్లైస్ కి కావాలంటే స్లైస్ బ్లేడ్, నెక్స్ట్ క్యూబ్స్ కావాలంటే క్యూబ్స్ బ్లేడ్. క్యూబ్స్ లో వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ ఇలాగా. ఓకే, ఓకే, ఓకే. ఏ షేప్ కావాలంటే ఆ షేప్, పెట్టే షేప్ బట్టి దాని అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇట్లాగా మనకి మొత్తం ఇది వచ్చేసి విత్ 8 షేప్స్ ఆఫ్ బ్లేడ్స్ తో వస్తుంది. సో డిఫరెంట్ షేప్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి శాండ్విచ్ గ్రిల్స్, వాఫల్ మిషన్స్ అండ్ శాండ్విచ్ గ్రిల్స్, డీప్ ఫ్రైయర్స్. ఓకే, ఓకే. ఆల్ మోడల్ డీప్ ఫ్రైయర్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ మిషన్. ఇప్పుడు మిల్క్ క్రీమ్ తీస్తారు, సపరేటర్, క్రీమ్ సపరేటర్ అన్నట్టు కదా ఇదండి. మిల్క్ వేసేసేసి మిల్క్ ఒక వైపులో, దాంట్లో సంబంధించిన క్రీమ్ ఒక వైపులో, కంప్లీట్ జీరో క్రీమ్. ఓకే, ఓకే. మిల్క్ లో ఎటువంటి క్రీమ్ లేకుండా తీసేసి ఇచ్చేస్తుంది. అండ్ దెన్ ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్, ఫ్లవర్ ఆనియన్ ఇదే. అండ్ దెన్ ఏం చేస్తుందంటే కట్టింగ్ మన ఆనియన్ ని పెట్టేసేస్తే, ప్రెస్ చేసేస్తే మనకి ఫ్లవర్ ఆనియన్ టైప్ లో తామర పువ్వు లాగా ఆనియన్ అవుతుంది. దానిపైన ఏంటి మన వాళ్ళంతా మైస్ గీ సంథింగ్ అంతా వేసేసుకొని డీప్ ఫ్రైయింగ్ చేసేసి ఇచ్చేస్తారు. అదొక టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఓకే. ఒక్క ఆనియన్ ఫ్లవర్ వచ్చేసి మనకు అరౌండ్ 30 to 35 రూపీస్ ఉంటుంది. ఓకే, ఓకే, ఓకే. సో అది కూడా చాలా క్రిస్పీగా చేసేస్తారు, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఆ మిషన్ అనమాట ఇది. ఆ షేప్ కటింగ్ రావడానికి ఈ మిషన్ అలాగా. వీటిలో సైజెస్ ఏమన్నా ఒకటే మోడల్ అండి, ఇంకా బేసిక్ లేదు, టాప్ అండ్ లేదు, ఏం లేదు. స్మాల్ ఆనియన్ కాకుండా బిగ్ ఆనియన్ పెట్టాలి, పెద్ద ఆనియన్. మనకి ఆ షేప్ రావాలి అంటే ఖచ్చితంగా పెద్ద ఆనియనే పెట్టాలి. అందుకే ఒక ఆనియన్ వచ్చేసి 35 రూపీస్. 1 kg ఉండదేమో కానీ కాస్ట్. ఒక ఆనియన్ అయితే సెట్ అవుతుంది కదా దీనికైతే. మహారాష్ట్ర పెద్దగా ఉంటాయి, అవి ఎక్స్పోర్ట్ చేసి పుచ్చుకొని కూడా తెప్పించుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇండక్షన్ స్టవ్స్. ఎలక్ట్రిక్ లో డీహైడ్రేటర్ మిషన్. ఓకే, ఓకే. డీహైడ్రేటర్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ డీహైడ్రేటర్ ఇదే అండి. సో దీంట్లో మనకి బేసిక్ కూడా ఉంటుంది ఇలాగా. ఇది మిడ్ వర్షన్. ఈ మిడ్ వర్షన్ కాకుండా టాప్ ఎండ్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఇది బేసిక్ మిషన్. సో బేసిక్ డీహైడ్రేటర్ అనమాట. సో ఇది ఏంటంటే దుబాయ్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది. కూరగాయలను స్లైస్ చేసేసి డీహైడ్రేట్ చేసి అదే కూరగాయలను పౌడర్ చేసేసి ప్యాకింగ్ చేసేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి రేర్ అక్కడ కూరగాయలు దొరకడం, వాళ్ళంతా పౌడర్సే వాడతారు కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. అండ్ దెన్ దీంట్లో వచ్చేసి ఒక ఉదాహరణకి మనం నిమ్మకాయ తీసుకుందాం. నిమ్మకాయ వచ్చేసి మనకి 1 kg ఇక్కడ బహుశా మహా అయితే ఒక 600-800కి వచ్చేస్తాయి 1 kg. బట్ 1 kg పౌడర్ వచ్చేసి మనకి 12,000 రూపీస్. ఓకే, ఓకే. డీహైడ్రేట్ చేసిన తర్వాత. ఓకే, ఓకే, ఓకే.
సో అలాగా 12,000 15,000 18,000 మార్కెట్కి బట్టి ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుడ్ వార్మర్స్. అంటే ఇందులో డిహైడ్రేటర్ వేరే, వెజిటేబుల్స్ ప్లస్ ఎనీథింగ్ మనం డిహైడ్రేట్ చేయాలి. ఎనీ ఐటమ్ డిహైడ్రేట్ చేసుకోవచ్చు. ఆనియన్ కానీ వెజిటేబుల్ కానీ. ఎంత టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్? డిహైడ్రేట్ అనేది మిషన్ ని బట్టి ఉంటుంది, హీట్ ని బట్టి ఉంటుంది. కొంతమందికి మిడ్ డిహైడ్రేట్ చేసుకుంటారు, కొంతమంది హెవీ డిహైడ్రేట్ చేసుకుంటారు, కొంతమంది జస్ట్ నాకు జీరో మాయిశ్చర్ పోతే చాలనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ వర్షన్స్ ని బట్టి మనం ఇక్కడ హీట్ సెట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డిహైడ్రేట్ చేయడానికి 1.5 డే పడుతుందండి. కంప్లీట్గా ఇంకా డిహైడ్రేట్ చేయడానికి 1.5 డే పడుతుంది. 1.5 డే తర్వాత తీసేసేసి ఇది పౌడర్ చేసుకొని. దీంట్లో ఉన్నటువంటి హీట్ కాయిల్స్ జనరల్గా పాడైపోతూ ఉంటాయి కదా, అవి ఎట్లాగా సర్వీస్ స్పేర్స్ సర్వీస్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. మనకి హీటర్స్కి వచ్చేసరికి, డిహైడ్రేషన్ మిషన్కి వచ్చేసరికి హీట్ కాయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాయిల్స్ చాలా ఇంపార్టెంట్. సో అవి ఎంతవరకు మన్నికా ఉంటాయి, ఎప్పుడు ఒకవేళ సర్వీస్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇది ఒకవేళ స్పేర్ పార్ట్స్ మీ దగ్గర దొరుకుతాయి అవి? అంటే మన దగ్గర దొరుకుతుందండి, ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతుంది. నేను అదే చెప్పాను, స్పేర్స్ దొరకడమే కాకుండా ఈ మిషన్కి సర్వీస్ కూడా మనమే చేస్తామండి. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేకపోతే ఎంచక్క మిషన్ తీసుకొని వస్తే మనమే ఇక్కడ సర్వీస్ చేసి ఫిట్టింగ్ చేసి మళ్ళీ యాస్టీస్ వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. స్పేర్ పార్ట్స్ ఇక్కడ, సర్వీస్ కూడా మన దగ్గరే. ఓకే ఓకే. సో హీటర్ కాయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. ఏదైనా పోయినా ప్రాబ్లమాటిక్ అయినా ఒకవేళ వాళ్ళకి యూస్ చేయడం ఎలా రాకపోతే కూడా డెమో కూడా మనమే వెళ్ళి ఇస్తామండి. ఓకే. జనరల్గా మన ఇళ్ళలో కొన్ని మైక్రోవేవ్స్ అట్లా ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మైక్రో ఓవెన్స్ వేరే, దానిలో ఓటీజీ అని అంటారు. డిఫరెంట్ ఇది ఇప్పుడు ఇది వార్మర్. ఇది ఏంటంటే జస్ట్ వార్మింగ్ గా ఉంచుతుంది. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, సమోసాస్ అంతా మైక్రో ఓవెన్ లో పెట్టిస్తే ఏమవుతుంది, లోపల కర్రీ ఒకటి హీట్ అవుతుంది, పైన అంటే యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మొత్తం ఐటమ్ అంతా వేడిగా ఉంటుంది, మాడిపోదు, టేస్ట్ చేంజ్ కాదు. ఓకే ఓకే. మైక్రో ఓవెన్ లో ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. డిఫరెంట్ వర్షన్. వార్మర్ హెల్త్ కూడా అది మంచిది కాదు, మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అండ్ దెన్ నెక్స్ట్ పొటాటో పీలర్స్. ఆలుగడ్డలు వేస్తే దాని స్కిన్ తీసేసి ఇస్తుంది. తీసేసిన స్కిన్ని తీసుకుపోయి చిప్స్ అలా చేసుకోవచ్చు. చిప్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డిప్పింగ్ చేసుకున్న తర్వాత ఆ చిప్స్ని తీసుకొని వచ్చి ఇందులో వేసి డ్రైయర్ మిషన్ ఆయిల్ కూడా సపరేట్ చేస్తుంది. చిప్స్ సంబంధించిన యూనిట్ మొత్తం మన దగ్గర ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఏదైతే నేను ఆలు పీలర్ అన్నానో ఇక్కడ ఆనియన్, గార్లిక్, జింజర్ స్కిన్ తీసేసి ఇచ్చేస్తుంది. సో ఇవన్నీ మిషన్స్ మన దగ్గర ఉంటాయి. ఇంకా ఆల్ టైప్ ఆఫ్ మిషన్స్, క్యాండీ మిషన్స్ కానీ, ఇంకా మనకి కాటన్ క్యాండీ మిషన్స్, ఫ్లాస్క్స్, టీకి అన్ని సంబంధించిన ప్రతి ఒక్కటి A to Z మన దగ్గర దొరుకుతుందండి. ఓకే. అటు లాస్ట్లో మనం ఫస్ట్లో కొంత కవర్ చేయలేదు, అది చూద్దామా ఒకసారి. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాండ్ సీలర్, సీలింగ్ మిషన్ అనమాట. ఇప్పుడు సీలింగ్ మిషన్ లో ఏంటంటే రకాలు ఉన్నాయి అనమాట. మనకి హ్యాండ్ ప్రెస్ వస్తాయి. సో హ్యాండ్ ప్రెస్ కాకుండా ఇది స్ట్రిప్ సీలర్ అనమాట. అంటే నీట్ గా స్ట్రిప్ లాగా వచ్చేస్తుంది. మంచి మంచి కంపెనీవి, హల్దీరామ్స్ అవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇలాంటి దానిపైన ప్యాకింగ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే హారిజాంటల్ మోడల్, వర్టికల్ మోడల్ రెండు దొరుకుతాయి మన దగ్గర అనమాట. దీనిపైన 25 kgs రైస్ ప్యాకెట్ పెట్టేసేసి ఇచ్చేసి ఆటోమేటిక్ గా సీల్ చేసి ప్యాక్ చేసేసి ఇచ్చేస్తుంది. అదే విత్ రోలర్ తో సహా ఉంటుంది అనమాట. సో ఇది వితౌట్ రోలర్ అనమాట. ఇది ఏంటంటే పావు కేజీ ప్యాకెట్, హాఫ్ కేజీ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ దాకా దీని మీద చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ చపాతీ మేకింగ్ మిషన్. ఓకే. దీంట్లో ఏంటి చపాతీ, పూరి, పుల్కా, పరోటా కూడా వస్తుంది. ఓకే. జస్ట్ ఉండ పెట్టేసేసి ప్రెస్ చేయాలా. మల్టీ రోటీస్ అన్నమాట. మల్టీ రోటీస్ ఉండ పెట్టి ప్రెస్ చేసేస్తే హాఫ్ బాయిల్ అయ్యి బయటకు వస్తుంది. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చూస్తారా, ఫ్రోజన్. ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే చపాతీ, ఇంటికి తెచ్చుకొని ఆయిల్ లేకుండా కాల్చుకుంటే పుల్కా, తీసుకుపోయి ఆయిల్లో పడేస్తే పూరి. సో ఫ్రోజన్ దొరుకుతున్నాయి చూసారా, ఫ్రోజన్ అంతా బిజినెస్ దీంతోనే జరుగుతుంది. సో మనకి డీమార్ట్లో కానీ అలాంటి వాటిలో అంతా హాఫ్ బాయిల్ దొరుకుతుంది కదా, ఇది అనమాట. హాఫ్ బాయిల్ అంటే చాలా మంది ఏమనుకుంటారు సగం ఖాళీ వస్తుంది ఏమనుకుంటారు. సగం ఖాళీ కాదు, మాయిశ్చర్ మొత్తం తీసేసి వస్తుంది, జీరో మాయిశ్చర్ అనమాట. సో ఎందుకంటే సగం కాలితే మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదు, కాలిన తర్వాత ఒట్టిగా కావడం అలా ఉంటుంది. జీరో మాయిశ్చర్ తీసేసి ఇస్తుంది అనమాట. సో దీనిపైన కూడా అరౌండ్ 300 to 400 per hour దీని కెపాసిటీ. అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి, చాలా రీజనబుల్ గా ఉంటుంది. లేదండి, బుల్లెట్ మిక్సీ నేను అయితే చూపిస్తాను మీకు, అది చాలా యూనిక్ మిక్సీ. ఇవి కూడా కమర్షియల్ మిక్సీస్. సో ఈ మిక్సీ అరౌండ్ 14 liters జార్. 14 liters జార్ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అంతా చిన్న చిన్న గ్రైండర్స్. సో ఇంటికి కావాలన్నప్పుడు ఇప్పుడు అన్ని పెద్దవే కాకుండా కొంతమంది ఇంటికి కావాలంటే ఇంటికి కావాల్సిన వాటిలో టేబుల్ టాప్,
టిల్టింగ్ మోడల్లో కంప్లీట్ స్టెయిన్లెస్తో టిల్టింగ్ మోడల్ కావాలన్నా దొరుకుతుంది మన దగ్గర. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ స్టీమర్ చిన్నవి ఇంట్లోకి, కోకోనట్ స్క్రాపర్ ఇంట్లోకి మనం అయితే ఇడ్లీ స్టీమర్ అంటే ఏంటి అసలు? ఇడ్లీ స్టీమర్ అంటే మామూలుగా ఉన్నటువంటి ఇడ్లీ పాత్రకి అసలు ఈ స్మార్ట్ స్టీమ్ కుక్ అన్నమాట. ఇప్పుడు అది కూడా డిఫరెన్స్ ఏంటంటే అండి, మనము ఇప్పుడు అదేంటంటే మనము ఒకసారి గ్యాస్ చూపిస్తారు, ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఏంటంటే బటర్ ఇడ్లీస్ చేసుకోవడానికి చిన్నవి. ఓకే. సో దీంట్లో మనకి నాట్ ఓన్లీ ఇడ్లీ అనమాట, మామ్ స్టీమ్ కానీ ఇంకా ఏదన్నా కానీ మనకి ఎలా నచ్చినది అలా ఇలాతో ఏమైతే చేయాలో కుకించాలో అవన్నీ మొత్తం చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా మనకి ఇలా ట్రేస్ వస్తాయి అనమాట. సో ఇది దేంట్లో పెట్టాలి అదే చెప్తాను నేను ఇప్పుడు. సో మనకి ఇలా స్టీమ్ అనేది ఉంటుంది కదా, సో మనం చిన్నగా ఒక వాటర్ బాలే లాంటిది ఏదైనా తీసుకొని, సపోజ్ ఇలాంటి బాలే లాంటిది ఏదో ఒకటి తీసేసుకొని దీంట్లో వాటర్ గ్యాస్ పైన పెట్టేసి వాటర్ స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ మిషన్ ని తీసుకుపోయి ఇందులో పెట్టేసేసేయాలి. కింద నుంచి వాటర్ ఏదైతే వేపర్ ఉంటుందో ఆ స్టీమ్ అంతా దీని లోపలికి వెళ్ళిపోయి మేకింగ్ కావడం జరుగుతుంది. సో అలాగే దీన్ని స్టీమ్ కుక్ అని అంటారు అనమాట. కంప్లీట్ గా ఫైర్ పైన నీట్ గా పెట్టకుండా వాటర్ లో పెట్టి స్టీమ్ చేసుకొని కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇడ్లీ అండ్ మామ్ స్టీమ్ అలాంటివే కాకుండా వెజిటేబుల్స్ కూడా స్టీమ్ చేసుకొని తినేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ కొరకు. అంటే ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అన్నారు కదా, ఫైబర్ వస్తుందా ఇది? లేదండి, ఇది మనం ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని అంటారు దీన్ని మనము సింథటిక్ ప్లాస్టిక్ అని కూడా అంటారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడం అలాంటిది ఏమీ జరగదు. అండ్ దెన్ వాటర్లో పెడితే, హాట్ వాటర్లో పెడితే ఏమైనా మెల్ట్ అయిపోయి స్ట్రచ్చింగ్ రావడం అలాంటివి ఏమీ కూడా జరగదు అనమాట. దీని డిజైనింగ్ అలా చేశారనమాట. ఇది కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మళ్ళీ ఇంపోర్ట్ కూడా కాదు, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అదే ఇది ఒక చిన్న మిషన్ అండి మా దగ్గర, గార్లిక్ పీలర్, చిన్న వెల్లిపాయలు అలాంటివి ఉల్లిపాయలు వేసేసేసి జస్ట్ ఇలా మనం టైప్ చేసేస్తే స్కిన్ తీసేసి ఇచ్చేస్తుంది. సో దీంట్లోనే మళ్ళీ చాపర్ కూడా వస్తుంది అనమాట. ఇలాగా చాప్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి ఏదైనా పోప్ తాలింపు పెట్టుకోవడానికి అలాంటి వాటి ఆనియన్స్ అవన్నీ తరుపుకుంటారు కదా, అలాగే ఇందులో వేసేసుకొని చక్కగా ఇలా చాప్ చేసేసుకోవాలి. బ్యాటరీ మోడెడ్, పోర్టబుల్, చార్జబుల్, క్యూట్గా చాలా బాగుంది. అండ్ దెన్ దీంట్లోనే మళ్ళీ మనకి కోకోనట్ స్క్రాపర్, బిస్కర్ అన్ని ఇందులో వచ్చేస్తాయి ఒకటే దాంట్లోనే. బ్రీవైన్ అనేది చాలా మంచి కంపెనీ అండ్ చాలా కాస్ట్లీ కంపెనీ కూడా మన దగ్గర కంప్లీట్గా ఇవి కూడా హోల్సేల్లో దొరుకుతాయి అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మేము అక్కడ పెద్దది చూపించాను, ప్లాంటరీ బేకరీ క్రీమ్స్ కలపడానికి. ఇది స్మాల్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హోమ్లీ కేక్స్ అంట అవన్నీ తయారు చేస్తున్నారు. వాళ్ళు పెద్ద కొనలేనప్పుడు వాళ్ళకి చిన్నవి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. మిడ్ వర్షన్, బేసిక్ వర్షన్, అలాగా మిడ్ వర్షన్స్ అన్ని. ఇంకా మిక్సీస్ అయితే ఆల్ టైప్ ఆఫ్ మిక్సీస్ దొరుకుతాయి మన దగ్గర. మనకి స్టార్టింగ్ 550 వాట్స్ నుంచి అప్ టు 1500 వాట్స్ దాకా దొరుకుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ బుల్లెట్ మిక్సీ చూపిస్తాము. ఇది వచ్చేసి మనకి 2500 వాట్స్ ఉంటుంది. సో మనం బహుశా మాకు ఇంట్లో మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు 1000 వాట్స్ యూజ్ చేసినది. ఇది కంప్లీట్ ఫర్ కమర్షియల్ పర్పస్ అనమాట ఈ మిక్సీ. దీని ఆర్పిఎం వచ్చేసి అప్ టు మనకి 22,000 ఉంటుంది. ఇందులో మనకి 3 లీటర్ జార్, 2 లీటర్ జార్, 1 లీటర్ జార్ రావడమే 3 లీటర్ జార్ హైయెస్ట్ వచ్చేస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే దీంట్లో కంకర రాళ్ళు వేసినా ఈజీగా పౌడర్ చేసి ఇవ్వచ్చు. కప్లర్కి కానీ, గిన్నెకి కానీ, మిక్సీకి కానీ ఏమి కాదనమాట. సో దీంట్లో అరౌండ్ ఆఫ్ ఒక 2000 రూపీస్ టూల్ కిట్ కూడా ఫ్రీగా వస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి మనకు అరౌండ్ ఆఫ్ 30,000 ఉంటుంది. సో బట్ మనం ఇక్కడ హోల్సేల్ ఇచ్చేస్తాం మనం దీనికి. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ మిక్సీకి. చాలా యూనిక్ మిక్సీ అండి, చాలా అంటే చాలా యూనిక్ మిక్సీ. అండ్ మిక్సీ వెయిట్ కూడా వచ్చేసి అరౌండ్ ఆఫ్ మనకి 8 kgs ఉంటుంది. ఓన్లీ మిక్సీ వెయిట్ 8 kgs. మీరు ఇప్పుడు 8 kgs వెయిట్ చేశారు అయితే చాలా ఉంటుంది. ఓన్లీ మిక్సీ చాలా యూనిక్గా ఉంటుంది. ఇది కూడా మనకి ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఓకే, ఇది వచ్చేసి మా సర్వీస్ సెంటర్. మన దగ్గర మేము మీకు చెప్పినట్టుగా నాట్ ఓన్లీ సేల్స్, స్పేర్ పార్ట్స్, సర్వీస్ కూడా మన దగ్గరే దొరుకుతాయి. ఇది కంప్లీట్గా సర్వీస్ అంతా మనకి ఇక్కడే మన షోరూంలోనే జరుగుతుంది. ఇక్కడే మన టెక్నీషియన్స్ కూడా ఇక్కడే ఉంటారు. మళ్ళీ ఎక్కడ నుంచి బయట నుంచి తిప్పాం, ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడే ఉండి ఆన్ స్పాట్ సర్వీస్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద మిషన్స్ ఏదైనా లేట్ అవ్వడం జరిగితే వాళ్ళకి టైం అడిగేసి వాళ్ళ మిషన్ వాళ్ళకి సర్వీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర ఎక్కడెక్కడ నుంచి కొంటారు, వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ట్రాన్స్పోర్ట్లో బుక్ చేసేస్తే మన వాళ్ళు రిసీవ్ చేసుకొని సర్వీస్ చేసి మళ్ళీ సేమ్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి రిటర్న్ బుక్ చేసి ఇస్తారు. సో ఏమేమి సర్వీస్ చేస్తారనేది మన వాళ్ళే చెప్తారు.
ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ చూసామండి, అంటే స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ మిషన్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీ దగ్గరే దొరుకుతాయో మళ్ళీ ఎక్కడి నుంచైనా తెప్పించాల్సి ఉంటుందా? ఇప్పుడు దీనికి మనం సేల్స్ చేసిన ఐటమ్ దాని గురించి స్పేర్ పార్ట్స్ కొన్ని ఉంటాయి, లేటివి మళ్ళీ కంపెనీ నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం. ఇంకొకటి ఏది దాని ఏ ప్రాబ్లం అయినా రిపేర్ చేసి స్పాట్లో. ముఖ్యంగా మేము అక్కడ చూసాం ఒక మిషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ డ్రైయర్, అంటే డ్రై హీట్ అంటే ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ డ్రైయర్, వాటికి సంబంధించిన వాటిలో ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే కాయిల్స్, ఆ ఎలక్ట్రిక్ కాయిల్స్ అనేవి ఎప్పుడు కాలిపోతూ ఉంటాయి. సో మన దగ్గర ఉన్నటువంటి ఆ మిషన్ ఎలక్ట్రిక్ డ్రైయర్ అనేది ఎంత స్టాండర్డ్లో ఉంటుంది, ఎప్పుడు సర్వీసింగ్ వస్తుంది జనరల్గా? అది అంటే అవి సర్వీస్ అంటే వాడుతున్నప్పుడు ఏమైనా అప్ అండ్ డౌన్ వోల్టేజ్ ఏమైనా అవుతున్నప్పుడు, తర్వాత వాళ్ళకి ఎక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు, అప్పుడు ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వోల్టేజ్ వచ్చినప్పుడు అది మామూలు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మామూలుగా ఒకవేళ నార్మల్ వోల్టేజ్ ఉన్నప్పుడు అది మిషన్ ప్రాపర్గా గైడ్ లైన్స్ ప్రకారం వాడుతుంటే ఎన్నాళ్ళు మనకి వస్తుంది ఒక ఎలక్ట్రిక్ డ్రైయర్? వస్తుంది వాళ్ళకి ఒక 6-7 years వరకు వస్తుంది. 7 years వరకు మనకు ఏం భయం లేకుండా డ్రైయర్ అనేది వచ్చేస్తుంది. వోల్టేజ్ దాన్ని బట్టి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం. వచ్చేస్తుంది. ఓకే. సో మీ దగ్గర అన్ని రకాల ఎలక్ట్రిక్స్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లం ఉన్నా బుల్లెట్ మిక్సర్ ఎప్పుడు వస్తూ ఉంటుంది మీ దగ్గరికి? బుల్లెట్ మిక్సీ అంటే వాళ్ళు హెవీ లోడ్ సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. బుల్లెట్ మిక్స్ ఉంది కదా, హెవీ లోడ్ వేసుకుంటారు, అంటే దానికి తగ్గట్టు ఓవర్లోడ్ వేసుకుంటే ఏం కాదు. అంతకు మించి ఓవర్లోడ్ చేస్తే కొన్ని అంటే మోటార్ ప్రాబ్లం రాదు, కప్లర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే డీహైడ్రేటర్ గురించి అడిగినప్పుడు ఈ హీటర్ కాయిల్ ఎలా ఉంటుందా లోపల ఎలా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ కాంపౌండ్, హీటర్ బేస్డ్ మిల్క్ బాయిలర్ అని అంటాం. సో ఇప్పుడు ఇది హీటర్ కాలిపోయినప్పుడు ఏం చేస్తారు, మనోలే తీసేసేసి ఇలాంటి స్పేర్ పార్ట్ మన దగ్గర ఉంటుంది అనమాట. సేమ్ హీటర్ ని మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేసేసేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ అనేది ఎలక్ట్రిక్ అనేది ఈ హీటర్ బేస్ ఇలాంటి కాయిల్స్ పైన వర్క్. సో దీంట్లో వోల్టేజెస్ ని బట్టి కూడా ఉంటుంది. దీంట్లో 1500 watts హీటర్, 2000 watts హీటర్, అంటే చాలా వరకు మనము చూస్తూ ఉంటాం. కొన్ని ఇప్పుడు మైక్రోవేవ్ లో కూడా చాలా వచ్చాయి మోడల్స్, అంటే అది హీట్ చేస్తుంది ప్లస్ కుకింగ్ చేస్తూ ఉంది. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఆ కాయిల్ పోయిందంటే మరి పక్కన పడేయాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా మన దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. దాంతో పోల్చుకుంటే మనకి ఇది చాలా బాగుంటుంది. అంటే ఆ స్పేర్ పార్ట్స్ ఒకటి తీసి మళ్ళీ వేసుకోవచ్చు. వాళ్ళకి మళ్ళీ కొత్త బిస్ లాగా రెడీ అవుతుంది. చాలా మంది ఏంటంటే స్పేర్ పార్ట్స్ దొరకక పక్కన పడేస్తారండి. ఏదైతే కానీ అక్కడ ఏదైతే బ్రాండెడ్ తీసుకున్నా కానీ ఈ మైక్రోవేవ్ కానీ లేకుంటే దాంట్లోనే కుకింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు వచ్చాయి. ఆ హీట్ కాయిల్ దగ్గరకు వచ్చేసరికి రేటు దాదాపుగా అది కొత్తగా కొన్నంత ఈక్వల్గా అయిపోతా ఉంది. దాంతో దాన్ని తిరిగి రీప్లేస్ చేయాలంటే కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఇంకా ఇంకోటి సర్వీసింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బుక్ చేసిన తర్వాత 10 daysకో 15 daysకో వాళ్ళు ప్రోడక్ట్ తెప్పించడం, మళ్ళీ ఆ టెక్నీషియన్ ఇంటికి వచ్చి చేసేసరికి 1 month ఈజీగా అయిపోతుంది. కరెక్ట్ కొలతలు ఉండవలేదు కూడా కష్టం. అది అక్కడ వచ్చిన తర్వాత స్పేర్ పార్ట్స్ వచ్చిన తర్వాత అంటే కస్టమర్ దగ్గర ఒక మోడల్ ఉంటుంది, వాళ్ళు తెప్పించింది ఒకటి ఉంటుంది, పంపించినది ఒకటి ఉంటుంది. తయారు చేసే ప్రోడక్ట్ కంపెనీ సైజ్ పెట్టుకుంటారు. చాలా వరకు మైక్రోవేవ్స్ కొన్ని ఇట్లాంటివి సిటీలో ఇలానే పక్కన పెట్టాల్సి వచ్చింది. మా ఇంట్లో కూడా ఒక 2 పెట్టాము ఇలానే. మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళని అడగాలండి. కానీ ఎంత అడిగినా వాళ్ళు ఆ టైంకి కొనే టైంకి ఏమవుతుందంటే మా దగ్గర అన్నీ దొరుకుతాయండి, మేము అన్నీ కరెక్ట్గా చేస్తామండి, మీకు సర్వీస్కి ఇబ్బందే లేదండి చెప్తారు. బట్ కొనిపోయిన తర్వాత వాడిన తర్వాత అప్పుడు దాని అసలు విషయం బయటపడుతుంది. అందుకోసం మిమ్మల్ని ఇన్ని విషయాలు నేను అడగలుగుతున్నానంటే మేము వాడాం కాబట్టి ఆ పాయింట్, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడగలుగుతున్నాం. లేకుంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు కాబట్టి అడుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఆయిల్ గురించి ఎందుకు అంత ఇన్డెప్త్ గా అడుగుతున్నారంటే కారణం అదే అన్నది. ఎందుకంటే దాని కాస్ట్ దాదాపుగా 70 to 80% ఆఫ్ ద మిషన్ కాస్ట్ ఉంటుంది. సో రీటైల్ లో కూడా అలాగా జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు హోల్సేల్ ఏజెన్సీలో పర్చేస్ చేయాలి. వాళ్ళను హోల్సేల్ వాళ్ళని అడిగేటప్పుడు కూడా మీరు అడిగేసేయాలి. అప్పుడే మనకి సంబంధించిన స్పేర్ పార్ట్ దొరుకుతుందా, దీని కాస్ట్ ఎంత ఉంటుందని మనం మీరు 100 ప్రశ్నలు అడగండి, అన్నిటికీ ఎస్ అంటారు. కానీ బట్ ఆఫ్టర్ 1 year తర్వాత మనం అక్కడికి వెళ్తే సర్వీస్ పాయింట్ వేరే అండి, ఇది సేల్స్ పాయింట్ అంటారు సింపుల్గా.